నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. పశ్చిమాసియా రణరంగంలో ఊహించని విధంగా అత్యంత ప్రమాదకరమైన సైనిక ఉద్రిక్తత చోటు చేసుకుంది. వ్యూహాత్మక హర్మూజ్ జలసంధిపై పెట్రోలింగ్ నిర్వహిస్తున్న అమెరికాకు చెందిన అత్యాధునిక అపాచీ హెలికాప్టర్ను ఇరాన్ కూల్చివేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలనమైన ఆరోపణలు చేశారు. దీనికి ప్రతీకారంగా అమెరికా సైన్యం ఇరాన్ భూభాగమే లక్ష్యంగా భీకర వైమానిక దాడులకు దిగింది. ఇరు దేశాల మధ్య నేరుగా యుద్ధ వాతావరణం నెలకొన్న ఈ భయంకర అంతర్జాతీయ పరిణామాలు పూర్తి వివరాలు ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. మిడిల్ ఈస్ట్ లో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య మునుపెన్నడూ లేని విధంగా అత్యంత ఘోరమైన ప్రత్యక్ష సైనిక ఘర్షణ మొదలైంది. హార్ముజ్ జలసంధిపై ఎగురుతున్న అమెరికా సైన్యానికి చెందిన అపాచీ హెలికాప్టర్ను ఇరాన్ పంపిన ఒక ఆత్మాహుతి డ్రోన్ మార్గ మధ్యంలో ఢీకొట్టి కూల్చివేసింది. ఈ ప్రమాదం నుండి ఇద్దరు అమెరికా పైలట్లు సురక్షితంగా ప్రాణాలతో బయటపడినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించారు. అయితే తమ సైనిక హెలికాప్టర్పై జరిగిన ఈ దాడిని అమెరికా అస్సలు సహించబోదని, దీనికి తగిన బుద్ధి చెబుతామని ట్రంప్ హెచ్చరించారు. ఈ క్రమంలోనే అమెరికా రక్షణ శాఖకు చెందిన సెంట్రల్ కమాండ్ దళాలు ఇరాన్ రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని గాల్లోనే క్షిపణులతో విరుచుకుపడ్డాయి. అమెరికా వైమానిక నౌకాదళ యుద్ధ విమానాలు హర్ముజ్ జలసంధి చుట్టుపక్కల ఉన్న ఇరాన్ సరిహద్దులపై బాంబుల వర్షం కురిపించాయి. ఇరాన్కు చెందిన అనేక వాయు రక్షణ వ్యవస్థలను, నిఘా రాడార్ కేంద్రాలను, భూతల నియంత్రణ స్థావరాలను తమ దళాలు విజయవంతంగా ధ్వంసం చేసినట్లు అమెరికా ప్రకటించింది. ఇరాన్ జరిపిన అక్రమ దాడికి వ్యతిరేకంగా తాము కేవలం ఆత్మరక్షణ కోసమే ఈ పరిమిత దాడులను చేపట్టినట్లు అమెరికా రక్షణ అధికారులు స్పష్టం చేశారు. ఈ దాడుల ధాటికి దక్షిణ ఇరాన్ ప్రాంతం మొత్తం భారీ పేలుళ్లతో వణికిపోయింది. ఇరాన్ రేవు పట్టణమైన బందర్ అబ్బాస్, సిరిక్, క్వెష్మ్ ద్వీపంలో అమెరికా క్షిపణులు పడటాన్ని ఇరాన్ అధికారిక వార్తా సంస్థలు కూడా ధృవీకరించాయి. ఈ భీకర దాడుల అనంతరం ఇరాన్ తీవ్ర స్థాయిలో స్పందించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి సోషల్ మీడియా వేదికగా అమెరికాకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. తమ ప్రాంతంలో తిరుగుతున్న విదేశీ సైన్యాలకు ఇటువంటి ప్రమాదాలు, తప్పుడు అంచనాల వల్ల ముప్పు ఎప్పుడూ పొంచి ఉంటుందని, ప్రాణాలు దక్కించుకోవాలంటే అమెరికా సైన్యం తక్షణమే పశ్చిమాసియా ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. అమెరికా యుద్ధ రంగంలో ఇప్పటికే ఎన్నో పరాజయాలను చవిచూసిందని, అయినా తమ సహనాన్ని పరీక్షించాలని చూస్తోందని ఆయన మండిపడ్డారు. ఇరాన్ సాయుధ దళాలు శత్రువుల ఏ ఒక్క దాడిని, హెచ్చరికను వదిలిపెట్టవని, ఖచ్చితంగా బదులు తీర్చుకుంటామని స్పష్టం చేశారు. ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరించిన కొద్ది గంటల్లోనే ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ రంగంలోకి దిగి అమెరికాపై ప్రతీకార దాడులు ప్రారంభించింది. బహ్రెయిన్లో ఉన్న అమెరికా నౌకాదళానికి చెందిన 5వ విమాన వాహక నౌకాదళంపై ఇరాన్ సైన్యం డ్రోన్లతో భీకర దాడులు చేసినట్లు ప్రకటించింది. అమెరికా జరిపిన దాడుల్లో సిరిక్ పట్టణంలో తమ కమ్యూనికేషన్ టవర్, 2 నేటి ట్యాంకులు ధ్వంసమయ్యాయని, ఒకవేళ అమెరికా తన దురాక్రమణను ఇలాగే కొనసాగిస్తే ఇంతకంటే దారుణమైన, అత్యంత కఠినమైన ఎదురుదాడులు ఉంటాయని ఇరాన్ సైన్యం హెచ్చరించింది. ప్రపంచ వ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో అత్యధిక భాగం వెళ్లే ఈ వ్యూహాత్మక సముద్ర మార్గంలో ఇరు దేశాలు క్షిపణులతో తలపడ్డం అంతర్జాతీయ ఇంధన మార్కెట్లను, ప్రపంచ భద్రతను తీవ్ర ఆందోళనలోకి నెట్టేసింది.